న్యూస్ వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. దాన్నే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది. తద్వారా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంది. 2019 కంటే ముందున్న కఠిన నిబంధనల్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక సడలించడం, అదే అదనుగా కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడిన తీరును ఆధారాలతో సహా అభియోగ పత్రంలో ప్రస్తావించింది. సిట్ నివేదిక అందించడంతో ఎట్టకేలకు వైసీపీ కుట్ర బయటపడింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహాపాపం చేసింది వైసీపీ అంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇక కృష్ణాపురం తానా నుంచి గాంధీ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. జగన్ అనుకో 20 కోట్ల శిక్షించాలి, కల్తీ పాపాత్ములను శిక్షించాలి, కల్తీ పాపాత్ములను శిక్షించాలి, కల్తీ పాపాత్ములను శిక్షించాలి. పాపాత్ములు శిక్షించాలి, వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. దాన్నే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది. తద్వారా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంది. 2019 కంటే ముందున్న కఠిన నిబంధనల్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక సడలించడం, అదే అదనుగా కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడిన తీరును ఆధారాలతో సహా అభియోగ పత్రంలో ప్రస్తావించింది. సిట్ నివేదిక అందించడంతో ఎట్టకేలకు వైసీపీ కుట్ర బయటపడింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహాపాపం చేసింది వైసీపీ అంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇక కృష్ణాపురం తానా నుంచి గాంధీ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. మహాపాపం చేసి కూడా బుకాయించుకోవడం వైసీపీకే చెల్లిందంటున్న టీడీపీ బోర్డు మెంబర్ దివాకర్ రెడ్డి, అలాగే టీడీపీ నాయకులతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019 నుంచి 2024 వరకు కూడా సరే కల్తీ నెయ్యి జరిగిందంటూ కూడా సరే ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్టు అయితే నిగ్గు తేల్చిన పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు డాలా దివాకర్ రెడ్డి గారు. సార్, ఏం సార్ కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు అనిమల్ కొవ్వే లేదంటూ కూడా సరే అట్లా జగన్కి సంబంధించినటువంటి ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు సిట్టు క్లియర్గా కొన్ని వందలాది ప్రూఫ్స్తో ఈరోజు నివేదిక ఇవ్వడం జరిగింది. దాంట్లో కల్తీ జరిగిందని చెప్పేసి ఇంకా కూడా వాళ్ళు మేమేమి కల్తీ చేయలేదని చెప్తే ఖచ్చితంగా పాపాలు వస్తాయి వాళ్ళకి. కనీసం వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు తెలుసుకొని ఇంకా మారాలని కోరుకుంటున్నాను. ఈరోజు 1,60,00,000 కేజీలు నెయ్యిని తయారు చేస్తే దాంట్లో 60 లక్షల కేజీలని నెయ్యిని డూప్లికేట్ నెయ్యిని కల్తీ నెయ్యిని అమ్మారంటే ఎంత బాధేస్తుంది చూస్తున్నాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు హిందువులంతా కూడా బాధపడుతున్నారు. ఈరోజు 250 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ రాసిన కంపెనీకి 150 కోట్ల పర్లేదని చెప్పి టెండర్లకు అంతా కూడా డూప్లికేట్ కంపెనీస్ అంతా కూడా టెండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక సామాన్యుని ఒక పిఏ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 60,000 70,000 రూపాయలు జీతగాడికి కోట్ల రూపాయల అకౌంట్లో పడి ఆ అకౌంట్ నుంచి మళ్ళీ ఎన్నెన్నో అకౌంట్లకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిందంటే ఎంతమంది దీంట్లో వెనకాల కమిషన్లో ఉండాలని కూడా మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అయితే రానున్న రోజుల్లో వీళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తారు. కనీసం ఇప్పుడైనా వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకొని మేము కల్తీ చేసి నిజమని ఒప్పుకుంటే వెంకటేశ్వర స్వామి కనీసం కొద్దిగా కరుణిచ్చేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కల్తీ నెయ్యి అసలు జరగలేదంటారు, ఏ విధంగా చూడొచ్చు? కల్తీ నెయ్యి జరగలేదనడం అవాస్తవం. కల్తీ నెయ్యి జరగలేదన్నప్పుడు వీళ్ళు ఎందుకు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు అనేది మా వాదన. 500 ఆధారాలతో ఈరోజు సిట్టు నివేదిక ఇవ్వడం జరిగింది. 500 ఆధారాలు కూడా కల్తీ నెయ్యి జరిగింది అని నిరూపణ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ వారికి దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు, విశ్వాసం లేదు. మరి హిందూ ధర్మం ప్రకారము
భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికే, దేవుడి మీద అవిశ్వాసాన్ని పెంపొందించడానికే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరాధారమైనటువంటి ఆరోపణలని ఖండిస్తున్నాం. ఇకనైనా ధర్మం వైపు నడవాలని కరుణాకర్ రెడ్డిని కూడా హెచ్చరిస్తున్నాం. మనం చూడొచ్చు. సార్ చెప్పండి సార్, అయితే అలాంటిది ఏది జరగలేదు కాబట్టి అలిపిరిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పసుపు నీళ్ళతో కూడా ప్రాయశ్చిత్తం చేసిన పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? చేసే తప్పులన్నీ చేసేది వాళ్ళు, మళ్ళీ దాన్ని కప్పుపుచ్చుకునేదానికి ఇలాంటి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. తప్పును ఇప్పటికైనా ఒప్పుకోవాలి వాళ్ళు. సిట్టు దర్యాప్తు చేసి క్లియర్గా 60 లక్షల లీటర్లు దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు తప్పులు కప్పుచ్చుకుంటారంటే వీళ్ళు కనీసం హిందువేనా అని అడుగుతున్నాం. అతను క్రిస్టియన్ మతంలో చెందినవాడు, అతను ఒక నాస్తికుడు. అతను తీసుకొని వచ్చి 1-2 సార్లు టీటీడీ చైర్మన్ చేస్తే హిందువులు మనోభావాల్ని అతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు. కానీ ఏ రోజు హిందూ దేవాలయాలను రక్షించుకునే విధంగా ఏ రోజు లేడు అతను వెంటనే కూడా అతను దీంట్లో ఎవరైతే దీంట్లో అవినీతి పాల్పడ్డారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, అయితే సుబ్బారెడ్డి పిఏ కూడా అప్పన్న 25 రూపాయలు చొప్పున కిలోకి నెయ్యి తీసుకుంటూ కూడా సరే నిర్ధారణ పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు సిట్ విచారణలో క్లియర్గా తేలింది మొత్తం ఎంతమంది దొంగలు ఉన్నారు. ఒక టీటీడీలోనే కాదు, ప్రభుత్వం పరంగా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది దొంగలు ఉన్నారని సిట్ క్లియర్గా విచారణ పెట్టింది. అయినా కానీ వీళ్ళకి బుద్ధి రాకుండా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతూ మాదేం లేదంటున్నారు. పామ్ ఆయిల్ కలిపిన కెమికల్ ఉంది. ఆ గీ స్మెల్ రావడానికి ఆ గీకి సంబంధించిన కెమికల్స్ అన్ని కలిపి లడ్డు తయారు చేసి ఎంతోమంది లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఖచ్చితంగా ఇప్పుడు చూసినట్టయితే క్రిస్టియన్ మతానికి చెందిన ఆయన్ని టీటీడీ బోర్డు చైర్మన్ చేయడం వల్లే ఇవన్నీ జరిగింది. అదే హిందూ అయితే ఈ తప్పులు చేసేవాళ్ళు కాదని చెప్పి మేము అనుకుంటున్నాం. అయితే మనం చూడొచ్చు 20 కోట్ల లడ్డు ప్రసాదాలను కూడా ఈ యొక్క కల్తీ నెయ్యిలో వినియోగించిన కూడా సరే ఇది ఒక పెద్ద మహాపాపం అంటూ కూడా సరే తెలుగుదేశం సంబంధించిన నేతలు అయితే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ కూడా సరే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు మాత్రం అసలు ఎటువంటి తప్పే జరగలేదు. ఆనాడు సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే అనిమల్ ఫ్యాట్ అని చెప్పాడు అలాంటిది ఏమీ లేదంటూ ఒక ట్రోల్ చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు అయినటువంటి డాలర్ దివాకర్ రెడ్డి కూడా ఇందులో పాల్గొని పెద్ద ఎత్తున నిరసన చేపడుతూ ఇది ఒక మహాపాపం, తిరుపతిలోకే కాదు దేశవ్యాప్తంగా కూడా సరే ఈ తిరుమలపై జరిగిన కుట్రని చాటి చెప్పే విధంగా సరే పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి. జగన్ అనుకో 20 కోట్ల శిక్షించాలి. కల్తీ నెయ్యి పాపాత్ములను శిక్షించాలి.